నా పుట్టకాడి నుంచి కాంగ్రెస్, ఇందిరాగాంధీ కాడి నుంచి, రాజీవ్ గాంధీ కాడి నుంచి, సోనియా గాంధీ కాడి నుంచి కాంగ్రెస్. ఈ మహానుభావుడు వచ్చాడు మన గెలిచినప్పుడు, మా ప్రెసిడెంట్ తెలుగుదేశం వచ్చి నాకు సభ చేయవా అన్నాడు. నా ఓటు నీకేనాబాయ్, మీకు తెలుగుదేశం మట్టుకు నేను ఉండను, నాది కాంగ్రెస్ అని చెప్పేవాడు. నువ్వు ఎవరికన్నా వేసుకోబోటు, నా ఓటు నాకేమన్నాడు మా ప్రెసిడెంట్. నేను వేసాను. వాడు ఇప్పుడు దాకా నన్ను బాగానే కాపాడుతున్నాడు పాపం. కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా కూడా అయ్యి, కానీ ఇవన్నీ చూసిన కానీ నాకు కూడా చంద్రబాబు నాయుడు చూస్తుంది. చాలా మంచి మాట. మామూలుగా ఇవన్నీ సామాన్యమండి. వాళ్ళు ఎక్కడో ఏసీలో కూర్చొని ఆడేం జరిగింది ఏడేం జరిగింది అన్ని సాక్షి రాసే పేపర్లన్నీ అబద్దాలే, ఒకటన్నా మంచిది లేదు. సో మీరు టోటల్ గా అమరావతి అంటారా బ్రహ్మరావతి అంటారా? అమరావతి అంటాం మేము. అది పెద్ద దేవస్థానం. ఓకే. సో అమరావతిలో అన్ని ఏం జరుగుతుంది ఏందనేది మీరు మొత్తం చూశారు కదా. సో మీరు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇవాళ బ్రహ్మాండంగా ఉంటదండి. అసలు ఆడపోతే అమరావతి అన్నట్టుగా లేదు. అది ఒక దేవస్థానం దీనిలాగా కనపడుతుంది. సో మీరు చాలా సంతృప్తిగా ఉన్నారనమాట. నాకు మట్టు బ్రహ్మాండంగా ఉందండి. మా పిచ్చి వైకుంఠపురం కాడ పెట్టే పిచ్చి శంకుస్థాపన చేశారే, అది మా చావల్లో ఉంటే వస్తుంది. చెరుకొచ్చే పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మా పొలం అంతా అక్కడే ఉంది కదా. ఓకే. పోయినా మేము ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాం. రెడీలో ఉన్నాం. ఎందుకంటే డెవలప్ అయ్యేటప్పుడు ఈ పొలం ఇది భోజనం పెట్టుకుంటా అనుకోని బంగారం అయింది అమరావతి కాదు. నిజంగా మీకు శిరస్సు నుంచి నమస్కరించాలి పెద్దయినా. సో మీరు సార్ మీరు మీ అభిప్రాయం ఏంటండి? అమరావతి పర్యటనలో ఉన్నారు. గుంటూరు అమరావతి ఎలాగ జరుగుతుంది ఏంటని చూడటానికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకొకసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే అనుకున్న రాజధాని ఖచ్చితంగా చేస్తారాయన. కేంద్ర వ్యతిరేకమైన చేస్తారాయన. ఆయనకి అడ్డం ఉంది. ఆయన మళ్ళీ రావాలి. ఓకే సార్.